వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఏపీడిఎస్సికి సంబంధించి ఈ రోజున్న అప్డేట్స్ ఏంటి, న్యూస్ పేపర్లో ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం. ముందుగా మనకి ఈనాడు పేపర్లో చూస్తే డిఎస్సిలో మహిళల మెగా ప్రతిభ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పాయింట్స్ అనేవి ఇక్కడ చూద్దాం. 15,941 ఉపాధ్యాయ పోస్టుల్లో 49.9% మంది ఎంపిక అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెకండ్ పాయింట్ లో చూస్తే అత్యంత వేగంగా పూర్తయిన నియామకాలు ఇవే అనేసి ఇచ్చారు. థర్డ్ పాయింట్ లో చూస్తే జాబితాను ఎక్స్ లో విడుదల చేసిన మంత్రి లోకేష్ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే ఎంపికైన వారికి 19న నియామక పత్రాలు అందజేయనున్న సీఎం అనేసి మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే రిజర్వేషన్ అభ్యర్థులు లేక మిగిలిపోయిన 406 ఖాళీలు అనేసి ఇచ్చారు. డీటెయిల్స్ అనేవి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సిలో మహిళలు ప్రతిభ చాటారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా 49.9% పోస్టులను కైవసం చేసుకున్నారు. అన్ని రకాల పోస్టులకు 15,941 మంది ఎంపిక కాగా వారిలో 7,955 మంది మహిళలే అనేసి ఇచ్చారు. అభ్యర్థుల తుది జాబితాను విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎక్స్ లో విడుదల చేశారు. వివరాలను ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు రాష్ట్ర సచివాలయంలో సోమవారం విలేకరులకు వెల్లడించారు. విద్యాశాఖ 16,347 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయగా రిజర్వేషన్ అభ్యర్థులు లేనందున 406 పోస్టులు భర్తీ కాలేదు. ఈ డిఎస్సి రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద అత్యంత పారదర్శకమైన ప్రక్రియగా అనేసి ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూస్తే పారదర్శక ప్రక్రియగా నిలిచిపోనుందని, న్యాయస్థానంలో 100కు పైగా కేసులు పడిన ఏ ఆటంకము లేకుండా నియామకాలను పూర్తి చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. కేవలం 150 రోజుల్లో అనేసి మనకు కనిపిస్తుంది పాయింట్. దాన్ని చూస్తే మెగా డిఎస్సిని ప్రభుత్వం 150 రోజుల్లోనే పూర్తి చేసింది. ప్రాథమిక కీపై 40,000 అభ్యంతరాలు వచ్చాయి. అన్నింటినీ పరిశీలించి తుదికి విడుదల చేసింది. రాత పరీక్షకు 80%, టెట్కు 20% వెయిటేజ్ తో ఫలితాలను వెలువరించింది. 69 కేటగిరీలో డిఎస్సి నిర్వహించింది. ఎక్కువ మంది అభ్యర్థులు రాయడం, పరీక్షలను విడతల వారీగా నిర్వహించడంతో 9 కేటగిరీల్లో నార్మలైజేషన్ పాటించింది. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను ఆగస్టు 28 నుంచి 7 విడతల్లో చేపట్టి ఈ నెల 13తో ముగించింది. కూటమి అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి దస్త్రంపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఏప్రిల్ 20న ప్రకటన విడుదలైంది. 3,66,300 మంది నుంచి 5,77,675 దరఖాస్తులు వచ్చాయి. నెక్స్ట్ చూస్తే ఎన్నో ప్రత్యేకతలు అనేసి కనిపిస్తుంది. ఈసారి మెగా డిఎస్సికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ తర్వాత నిర్వహించిన మొదటి డిఎస్సి ఇదే. క్రీడా కోట 3% రిజర్వేషన్ అమలు చేస్తూ పోస్టులను భర్తీ చేసిన ప్రక్రియ ఇదే. క్రీడా కోటాలో ఎలాంటి పోటీ పరీక్ష రాయకుండా 372 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు క్రీడా కోట సహా అన్ని కేటగిరీల్లో వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసిన మొదటి నియామకాలు ఇవే. 22 నుంచి కౌన్సిలింగ్ అనేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అభ్యర్థుల పోస్టింగ్లకు 22 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. దసరా సెలవుల్లో అంటే 22 నుంచి 29 వరకు శిక్షణ ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. సెలవుల అనంతరం కొత్త ఉపాధ్యాయులు బడుల్లో చేరాలి. అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. సందేహాలు ఉంటే ఈ నెంబర్లు ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19న అమరావతిలో సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందిస్తారు. నెక్స్ట్ పాయింట్ చూస్తే నవంబర్లో మళ్ళీ టెట్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వచ్చే నవంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించనున్నట్లు కోన శశిధర్ ప్రకటించారు. ఇప్పుడు మిగిలిన 406 పోస్టులను వచ్చే డిఎస్సికి తీసుకువెళ్తామని, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు బోధించేందుకు ప్రత్యేక డిఎస్సి కోసం కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాల వారీగా పోస్టుల భర్తీ అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ జిల్లా ఉంది, తర్వాత ఖాళీల ప్రకటన, భర్తీ, మిగులు. ప్రతి జిల్లాలో మనకి ఎన్ని భర్తీ అయినాయి, ఎన్ని మిగిలినాయి అనేసి ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో మనం చూస్తే మొత్తం 811 పోస్టులు అనేవి ప్రకటన ఇవ్వగా, అంటే వేకెన్సీ ఉందని చెప్తే మనకు భర్తీ అయినవి, ఫిల్ అయినవి 755 పోస్టులు, మిగిలినవి 56 పోస్టులు అనేసి చెప్తున్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో చూస్తే మొత్తం 1478 పోస్టులు ఇస్తే 1408 పోస్టులు అనేవి ఫిల్ అయినవి, ఇంకా 70 పోస్టులు అనేవి ఖాళీ ఉంది అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ తూర్పు గోదావరిలో చూస్తే మొత్తం 1353 పోస్టులు అనేవి
మనకి నోటిఫికేషన్ ఇస్తే 1349 పోస్టులు అనేవి ఫిల్ అయినవి, 4 పోస్టులు మిగిలి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ గుంటూరు జిల్లా చూస్తే మొత్తం 1159 పోస్టులు అనేవి ఇస్తే 1140 పోస్టులు అనేవి ఫిల్ అయినవి, 19 పోస్టులు అనేవి మిగిలిపోయినవి అనేసి కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి కడప జిల్లాకు సంబంధించి చూస్తే మొత్తం 712 పోస్టులు అనేవి నోటిఫికేషన్ ఇస్తే 680 పోస్టులు అనేవి భర్తీ అయినవి, 32 పోస్టులు అనేవి మిగిలిపోయినవి. నెక్స్ట్ కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే మొత్తం 1213 పోస్టులు అనేవి ఇస్తే దానిలో 1203 పోస్టులు అనేవి భర్తీ అయినవి, 10 పోస్టులు అనేవి మిగిలిపోయినవి. నెక్స్ట్ మనకి కర్నూలు జిల్లాకు సంబంధించి చూస్తే మొత్తం 2678 పోస్టులు అనేవి ఇస్తే 2590 పోస్టులు అనేవి భర్తీ అయినవి, 88 పోస్టులు అనేవి మనకి ఖాళీలు ఉన్నాయనేసి చెప్తున్నారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లాకు సంబంధించి చూస్తే మొత్తం 673 పోస్టులు ఉంటే 657 పోస్టులు అనేవి భర్తీ అయినవి, 16 పోస్టులు అనేవి ఖాళీలు ఉన్నాయనేసి కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రకాశం జిల్లాకు సంబంధించి చూస్తే మొత్తం 672 పోస్టులు ఉంటే 661 పోస్టులు అనేవి భర్తీ అయినవి, 11 పోస్టులు అనేవి మిగిలినవి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి చూస్తే మొత్తం 543 పోస్టులు అనేవి నోటిఫికేషన్ ఇస్తే 535 పోస్టులు అనేవి భర్తీ అయినవి, 8 పోస్టులు అనేవి ఖాళీ ఉంది అనేసి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ విశాఖపట్నంకి సంబంధించి చూస్తే మొత్తం 1139 పోస్టులు అనేవి నోటిఫికేషన్ ఇస్తే 1134 పోస్టులు అనేవి భర్తీ అయినవి, 5 పోస్టులు అనేవి ఖాళీలు ఉన్నాయి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ విజయనగరం డిస్టిక్ సంబంధించి చూస్తే మొత్తం 583 పోస్టులు అనేవి నోటిఫికేషన్ ఇస్తే 578 పోస్టులు అనేవి మనకి భర్తీ అయినవి, 5 పోస్టులు అనేవి మనకి ఏంటి అంటే ఇంకా ఖాళీ ఉంది మిగిలింది అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి పశ్చిమ గోదావరికి సంబంధించి చూస్తే మొత్తం 1074 పోస్టులు అనేవి ఇస్తే 1023 పోస్టులు అనేవి భర్తీ జరిగింది, 11 పోస్టులు మిగిలినాయి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో చూస్తే కనుక జోన్ 1 మనకి చూస్తే మొత్తం 259 పోస్టులు ఇస్తే 243 పోస్టులు భర్తీ జరిగింది, 16 పోస్టులు మిగిలినాయి అనేసి కనిపిస్తుంది. జోన్ 1 లో చూస్తే మొత్తం 395 పోస్టులు అనేవి నోటిఫికేషన్ ఇస్తే 390 పోస్టులు అనేవి భర్తీ అయినవి, 5 పోస్టులు మిగిలినాయి అనేసి చెప్తున్నారు. జోన్ 2 లో మనకి చూస్తే కనుక మొత్తం 347 పోస్టులు అనేవి నోటిఫికేషన్ ఇస్తే 330 పోస్టులు అనేవి మనకి ఏంటంటే మిగిలినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. 347 పోస్టులు అనేవి నోటిఫికేషన్ ఇస్తే 330 పోస్టులు అనేవి భర్తీ అయినవి, 17 పోస్టులు అనేవి మిగిలినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ జోన్ 3 లో చూస్తే కనుక మొత్తం 572 పోస్టులు అనేవి నోటిఫికేషన్ ఇస్తే 558 పోస్టులు అనేవి భర్తీ అయినవి, 14 పోస్టులు మిగిలినట్లుగా కనిపిస్తుంది. జోన్ 4 లో మనకు చూస్తే మొత్తం 686 పోస్టులు అనేవి నోటిఫికేషన్ ఇస్తే 667 పోస్టులు అనేవి భర్తీ అయినవి, 19 పోస్టులు మిగిలినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే మనకి ఖాళీల ప్రకటన ఎంత ఇచ్చారంటే 16,347 పోస్టులు. అంటే మనకి పోస్టులు వేకెన్సీ అనేది టోటల్ గా 16,347 పోస్టులు ఇస్తే వాటిలో భర్తీ అయినవి ఎన్ని అని చూస్తే 15,941 పోస్టులు అనేవి భర్తీ అయినవి. ఇంకా ఖాళీలు ఎంత ఉన్నాయని చూస్తే మనకి 406 పోస్టులు అనేవి ఖాళీలు ఉన్నాయన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ డిఎస్సిలో ఇస్తారనేసి ఈనాడు న్యూస్ పేపర్ లో క్లియర్ గా రాయడం జరిగింది. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అనేవి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే 19న మనకి ఏంటి అంటే ఆర్డర్ కాపీలు అనేవి ఇస్తారంటున్నారు. నెక్స్ట్ 22 నుంచి 29 వరకు ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత దసరా హాలిడేస్ తర్వాత మనకి ఏంటంటే పోస్టింగ్ అనేది తీసుకుంటారు, విధుల్లో జాయిన్ అవ్వచ్చు అనేసి చెప్తున్నారు. కాబట్టి ఇవి ఇక్కడ ఉన్న అప్డేట్స్ అనేసి మనం చెప్తున్నాం. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది.